ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. తులారాశివారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే కలిసి వస్తుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశి వారి జాతక చక్రం చిత్త 3-4 పాదములు, స్వాతి 1-2-3-4 పాదములు మరియు విశాఖ 1-2-3 పాదంలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశి వారు అలంకార ప్రియులని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. వీరు ఎప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు. తులారాశి వారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉంటారు. ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిల్చొని తమ అందచందాలను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు. తులారాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయడంలో నేర్పురులు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలకు తులారాశి వారు అవిరోధిస్తారు. తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఏదైనా అపజయాలకు కుంగిపోకుండా అత్యంత ఉపాయాలతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు. తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. అదేవిధంగా తులారాశి వారు ఇతరులతో లొంగరు. తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది. తులారాశి వారు ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే వాళ్ళ జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్తారు. అంటే అలాగే మంచి స్థితికి, బలమైన ఆర్థికపరమైన స్థితికి వెళ్తారు. అలాగే ఎవరిని చేసుకుంటే కలిసి వస్తుంది, ఇటువంటి విషయాలన్నిటి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వాళ్ళు మేషరాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే మేషరాశికి తులారాశికి ఉండే సంబంధం, స్థితి, అలాగే మేషరాశి వాళ్ళకి ఉండే దుడుకు స్వభావం, తులారాశి వాళ్ళకి ఉండే క్రమశిక్షణ పద్ధతి, అంటే వీళ్ళకి మృదువైన స్వభావం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మొండి పట్టుదల మీద ఉంటారు. కాబట్టి తులారాశి వారు మేషరాశి వారిని, అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహం చేసుకున్నట్లయితే వీరిద్దరి జీవితం సమాంతరముగా నడుస్తుంది. అంటే ఇద్దరు ఉద్యోగస్తులు అయ్యి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ సమయానికి ఇంటికి వెళ్ళగలిగే పరిస్థితి ఉంటే వీళ్ళు వివాహం చేసుకోవచ్చు. అలా కాకుండా ఒకరు ఉద్యోగం చేస్తూ బిజీగా ఉంటూ ఒకరు ఖాళీగా ఉన్నట్లయితే వాళ్ళిద్దరి జీవితాల్లో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తులారాశి వాళ్ళు మేషరాశి వాళ్ళని వివాహం చేసుకోవడం మంచిది. తులారాశి వాళ్ళు వృషభ రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే వృషభ రాశి వారికి తులారాశికి ఉన్న స్పష్టత స్థితి వలన ఈ పొంతన అనేది అంత యోగ్యం కాదు. తులారాశి వాళ్ళకి ఉండే క్రమశిక్షణ పద్ధతి, అంటే వీళ్ళకి మృదువైన స్వభావం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మొండి పట్టుదలతో ఉంటారు. వృషభ రాశి వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఉంటారు. అంటే అవసరమైనప్పుడు మాత్రమే క్రమశిక్షణతో ఉంటారు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య పొంతన అనేది అంత గొప్పగా ఉండదు. పనికి రాదని కూడా చెప్పవచ్చు. కారణం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య షష్ఠిక స్థితి వలన వీళ్ళిద్దరి మధ్య ఘర్షణలు, గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక తులారాశి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ వృషభ రాశి వాళ్ళని వివాహం చేసుకోకపోవడం మంచిది. తులారాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే న్యాయము, ధర్మము అనే వాటి మీద నమ్మకం, దృఢమైన మనస్తత్వం కలిగిన ఈ తులారాశి వాళ్ళకి దిస్వభావ స్థితి కలిగిన ఈ మిథున రాశి వాళ్ళ యొక్క ఒక వైపు చూసినప్పుడు ఇబ్బంది లేదు, కానీ రెండవ వైపుని చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా తులారాశి వాళ్ళకి, ఈ మిథున రాశి వాళ్ళకి చాలా పెద్ద గొడవలు అవుతాయి. వాళ్ళ వృత్తి స్థానాన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్య పొంతన కుదిరితే చేసుకోవచ్చు. అలా కాకుండా ఇద్దరు పని లేకుండా ఉన్నట్లయితే, లేదా ఇద్దరిలో ఒకళ్ళు అయినా సరే ఖాళీగా పని లేకుండా ఇంట్లో ఉన్నట్లయితే వాళ్ళిద్దరి మధ్య కొద్దిపాటి ఘర్షణలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ గ్రహస్థితి అనుకూలించినట్లయితే తులారాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళని వివాహం చేసుకోవడం మంచిది. కనుక ఈ తులారాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి వివాహం చేసినప్పుడు పూర్తిగా వాళ్ళిద్దరి జాతకాలను పరిశీలించి జాతకాలు కలిస్తేనే వివాహం చేయాలి. అలా కలిసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆర్థికంగా ఇద్దరు మంచి ఉన్నతమైన స్థితిని పొందుతారు. తులారాశి వాళ్ళు కర్కట రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే ఇది ఎంతో గొప్ప కాంబినేషన్ చెప్పబడుతుంది. కారణాలు ఏంటంటే
సహజంగానే సంతోషంగా సున్నితమైన స్వభావం కలిగిన కర్కట రాశి వాళ్ళని దృఢమైన మనస్తత్వం కలిగిన తులారాశి వాళ్ళు చేసుకున్నట్లయితే తులారాశి వారికి పూర్తి స్థాయిలో విజయం పొందడానికి ఖచ్చితమైన అవకాశం ఉంటుంది. కనుక జాతకాలు కలిసినట్లయితే కర్కట రాశి వారిని తులారాశి వాళ్ళు చేసుకోవడం అనేది చాలా మంచి స్థితిగా చెప్పబడుతుంది. కారణం ఏంటంటే తులారాశి నుంచి కర్కట రాశి దశమ భావం అవుతుంది. అధికారాన్ని గొప్ప విజయాన్ని సాధించాలనుకునే తులారాశి వాళ్ళ జాతకంలో మిగతా గ్రహస్థితులను పరిశీలించి కర్కట రాశి వారిని చేసుకున్నట్లయితే మంచి స్థితిని పొందుతారు. తులారాశి వాళ్ళు సింహరాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే తులారాశి వాళ్ళు క్రమశిక్షణగా ఉంటారు. సింహరాశి వాళ్ళు రిజర్వ్డ్గా ఉంటారు. అలాగే తులారాశి వాళ్ళు చేయాలనుకున్న పని మీద పూర్తి స్థాయి ప్రణాళికబద్ధమైన జీవితాన్ని గడుపుతారు. కానీ సింహరాశి వాళ్ళు కష్టపడి పని చేసేవారు అయినప్పటికీ కూడా పొరపాటున ఒక్కసారి కనుక సోమరితనం అలవాటు అయితే అప్పుడు వాళ్ళ మధ్య కొద్దిగా సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కనుక కొంచెం ఆలోచించి వాళ్ళ గ్రహస్థితులు పరిశీలించిన తర్వాత సింహరాశి వాళ్ళని చేసుకోవచ్చు. అయితే చేసుకునేటప్పుడు సింహరాశి తులారాశి కాంబినేషన్లో సింహరాశి వారిది పైచెయ్యి అవుతుంది. సింహరాశి వాళ్ళు ఎక్కువ లాభం పొందుతారు. తులారాశి వాళ్ళు కన్యరాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే ఈ కన్యరాశి వాళ్ళు సహజ సిద్ధంగానే ఎవరు ఎలా చెప్తే అలా బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రోత్సహించే కొద్దీ గొప్ప గొప్ప విజయాలు సాధించగలుగుతారు. కాబట్టి తులారాశి స్త్రీని కన్యరాశి పురుషుడు చేసుకోవచ్చు. కానీ తులారాశి పురుషుణ్ణి కన్యరాశి స్త్రీ చేసుకోరాదు. కారణం ఏంటంటే 2 రాశుల మధ్య ద్విద్వాస స్థితి ఉంటుంది. తులారాశి స్త్రీ గనుక కన్యరాశి పురుషుణ్ణి చేసుకున్నట్లయితే ఆర్థికంగా ఉన్నత స్థితిని పొందడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలా కాకుండా తులారాశి పురుషుణ్ణి కన్యరాశి స్త్రీ చేసుకున్నట్లయితే కన్యరాశి స్త్రీ ఒక రకంగా బలి అయిపోతుంది అని చెప్పవచ్చు. జాతక స్థితులను గమనించిన తరువాత చెప్పవలసింది ఉంటుంది. కాబట్టి ఈ సూచనను దృష్టిలో పెట్టుకొని తులారాశి వాళ్ళు కన్యరాశి వారిని వివాహం చేసుకోవాలి. తులారాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే వాళ్ళ జీవిత స్థితి ఎలా ఉంటుందంటే ఒకటే మాట 2 కత్తులు ఒక వరలో ఇడుమడవు. ఒకే మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు, ఒకే రకంగా ఉన్నటువంటి వాళ్ళు, ఒకే రకంగా ఆలోచించే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ వివాహం చేసుకోవడం అనేది పూర్తిగా నిషిద్ధమైన అంశం. ఒకే రాశికి చెందినటువంటి తులారాశి వాళ్ళు వివాహం చేసుకుంటే కొద్ది కాలం అనుకూలముగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి గోచరిత్యా ఇద్దరికీ ఒకేసారి ఏళ్నాటి శని, అష్టమ శని, అర్ధిష్టపు శని వచ్చినప్పుడు ఆ బాధలకి ఇబ్బందులకి వాళ్ళు తట్టుకోలేక విడిపోయే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ తులారాశి వాళ్ళు ఇంకొక తులారాశి వారిని వివాహం చేసుకోరాదు. ఇది చెప్పదగిన సూచన. తులారాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే తులారాశి స్త్రీలు వృశ్చిక రాశి పురుషుణ్ణి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా తులారాశి వాళ్ళు బలైపోతారు. అలా కాకుండా తులారాశి పురుషుడు వృశ్చిక రాశి స్త్రీని చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆర్థికంగా మంచి బలపేతం అవుతారు. సంసారంలో కొంచెం గొడవలు ఉన్నప్పటికీను అంటే సహజంగానే వృశ్చిక రాశి వాళ్ళకి నచ్చని అంశాలు చేసినప్పుడు కొద్దిగా కోపం వస్తుంది. కొంచెం ఘర్షణకు దిగుతారు. అటువంటి ఘర్షణలు, గొడవలు, తగాదాలు కొద్దిపాటి ఉన్నప్పటికీ కూడా జాతకాలు కలిసినట్లయితే తులారాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళని చేసుకోవచ్చు. అయితే ఈ కాంబినేషన్ అనేది తప్పనిసరి పరిస్థితి అయితేనే చెయ్యాలి. తులారాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళని చేసుకోకుండా ఉంటేనే మంచిదిగా చెప్పబడుతుంది. తులారాశి వాళ్ళు ధనుసు రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళ స్థితి కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఎవరికి వారే యమునా తీర అన్నట్లే ఉంటారు, కానీ కలిసే ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ విడిపోరు. కానీ ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి పరిస్థితి వాళ్ళది అంటే రైలు పట్టాల్లాగా కలిసే ఉంటారు, విడివిడిగా ఉంటారు. అలాంటి విచిత్రమైన స్థితి తులారాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి ఉంటుంది. దాన్ని బట్టి ఆలోచించి వీరిద్దరికి వివాహం చేయడం చెప్పదగిన సూచన. తులారాశి వాళ్ళు మకర రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరు కలయిక చాలా బాగుంటుంది. కారణం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య కేంద్ర స్థితి అవ్వడం, తులారాశి అధిపతి అయిన శుక్రుడు, మకర రాశి అధిపతి అయిన శని వీరిద్దరు పరస్పరం మిత్రులు అవ్వడం వల్ల తులారాశి మకర రాశి వీళ్ళ స్థితి ఎంతో ఉన్నతమైన విజయాలను తెచ్చిపెడుతుంది.
వాళ్ళ గ్రహస్థితులు ఏదో బాగలేకపోతే తప్ప జాతకాల బలంగా ఉన్నట్లయితే తులారాశి వాళ్ళు మకర రాశి వాళ్ళని చేసుకుంటే అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. తులారాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళని చేసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ అనేది చాలా ఆనందకరమైనదిగా ఉంటుంది. కాంబినేషన్ చాలా బాగుంటుంది. కారణం ఏంటంటే తులారాశి వాళ్ళు క్రమశిక్షణతో ఉంటారు, చక్కగా ఆలోచిస్తారు, న్యాయబద్ధంగా ఉంటారు. కుంభరాశి వాళ్ళు ఊహజీవులు కనుక కుంభరాశి స్త్రీని గనుక తులారాశి పురుషుడు వివాహం చేసుకున్నట్లయితే ఎంతో ఆనందమైన జీవితాన్ని, సంసార జీవితాన్ని వాళ్ళు పొందగలుగుతారు. తులారాశి వారు మీనరాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ షష్టకాలుగా అవుతుంది. కనుక మీనరాశి వాళ్ళు తులారాశి వాళ్ళ చేతిలో బలైపోతారు. కానీ ఏంటంటే మీనరాశి వారు సహజ సిద్ధంగా మృదు స్వభావాలు. తులారాశి వాళ్ళు పైకి గట్టిగా మాట్లాడకపోయినప్పటికీ కూడా వాళ్ళ మైండ్లో స్థిరంగా ఉంటారు. అంటే ఒక నిర్దిష్టమైన భావజాలాన్ని కలిగి ఉంటారు. ఆ భావజాలాన్ని వాళ్ళు మీనరాశి వాళ్ళ మీద కనుక రుద్దితే మీనరాశి వాళ్ళు తట్టుకోలేరు. కనుక మీనరాశికి తులారాశికి ఎటువంటి పరిస్థితుల్లోనూ వివాహం చేయడం అనేటువంటి నిషిద్ధమైన అంశంగా చెప్పబడుతుంది. తెలుసుకున్నారు కదండి, తులారాశి వారికి ఏ రాశుల వారితో పెళ్లి చేసుకోవాలో చేసుకోకూడదో. ఇది చూసినాక మీరు కొంచెం ఆలోచించి జాతకాలు చూపించి పెళ్లి చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.